ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల స్కెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే అందశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఈ నెల 24లోగా తెలియజేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్లు అంశం తేలకపోవడం వల్లే అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించినప్పటికీ పరిస్థితులు కలిసి రాలేదు. అయితే ఎలాగోలా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన ఉత్సాహంతో వచ్చే నెల చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలన వ్యవస్థ చక్కబడుతుందని అంచనా వేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ. దేవిక, అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపైన కూడా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 9, 41, 42 అమలును నిలువుదల చేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం కూడా తెలిసిందే అందరికీ. అయితే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరుగుతున్న జాప్యంపై పలువురు వ్యక్తులు వేసిన మరో పిటిషన్ పై ఇవాళ విచారించనుంది హైకోర్టు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియజేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ తదుపరి ఈ విచారణకి వాయిదా వేసింది. అయితే దీనిపైన చూసుకుంటే అయితే సమావేశంలో చర్చించి ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఈ రోజు కనిపిస్తుందని చెప్పాలి. దాంతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపునకు తీసుకున్న నిర్ణయానికి న్యాయపరమైన చిక్కులు అడ్డు రావడంతో పాత రిజర్వేషన్ల అదనంగా ఎన్నికలు నిర్వహించడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలని, అదే సమయంలో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42% సీట్లను కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీనిపై మంత్రివర్గము కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే అలాగనే గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన పాలసీని కూడా మంత్రివర్గం ఆమోదించనంటే ఇక రాష్ట్రంలో చూసుకుంటే అయితే జరుగుతున్న దానిపైన కూడా ఈ రోజు ఇటు కేబినెట్ మీటింగ్ లో సమావేశంలో జరగనట్టు తెలుస్తుంది. అయితే దాంతో పాటు చూసుకుంటే అందశ్రీ స్మృతివనం, అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకున్నది కేబినెట్. దాంతో పాటు బీసీ రిజర్వేషన్ అమలుపై కీలక చర్చ, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్, ఇవన్నిటిపైన చూసుకుంటే అయితే ఈ రోజు 3 గంటలకి మాత్రం ఈ రోజు సెక్రటరీ కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.